వైద్య విద్యార్థులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరిపే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో గతంలో వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముందుగా 5 కళాశాలలు పూర్తి కాగా మిగిలిన వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉండగా వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ కోటి సంతకాల సేకరణ చేయాలి జగన్మోహన్ చెప్పారు. స్వచ్ఛమైన కార్యక్రమాలాగా పెట్టుకొని వాటిలో ప్రజలకు వివరించి మరి నాయకులు ప్రజలు అందరూ కలిసి ఈ కోటి సంతకాలు సేకరణ చేసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రైవేటైజేషన్ని ఆపాలని మరి అందరూ కూడా సేకరించాలి. మరి ఇంకొక విజ్ఞప్తి అంటే రేపు ఎల్లుండి 10 గంటలకి సూళ్లూరుపేటలో ఇదే కార్యక్రమం మీద మరి రాజశేఖర్ బొమ్మ ఉంది వినాయక స్వామి ఇక్కడ అక్కడి నుంచి ఆర్డర్ వెళ్ళి ర్యాలీగా వెళ్ళి మనం అందరం ప్రజలు మనము అందరం ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి కూడా ఒక వినపత్రం ఇచ్చి ఈ ప్రైవేటైజేషన్ ఆపేయాలి ఇచ్చి వారి ద్వారా ఆర్డీఓ గారి ద్వారా కూడా మరి ప్రభుత్వానికి చేరే విధంగా చేయాలా. నాయకులందరూ దాన్ని కూడా సహకరించండి. అందరూ ప్రతి నాయకుడు ప్రజలందరినీ సమాయత్తం చేసి అందరూ పెద్ద ఎత్తున మరి ర్యాలీ కార్యక్రమానికి తరలించి ఆ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా వేడుకుంటున్నా. అందరూ కూడా ప్రతి గృహానికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తుంది చెప్పండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినట్ట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నడపాలనే నినాదంతో మనం వెళ్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం.